జనవరి 30వ తేదీ 2019వ సంవత్సరంలో గుజరాత్లోని దండీలో ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారు. ఈ స్మారక చిహ్నం మహాత్మా గాంధీతో పాటు సబర్మతి నుండి దండీకి వెళ్లిన 79 మంది యాత్రికులకు నివాళి. ఈ స్మారక చిహ్నంలో 79 మంది సత్యాగ్రహీల విగ్రహాలు ఉన్నాయి. అందులో ఉన్న ఏకైక క్రైస్తవుని విగ్రహం శ్రీ తివర్తుండియల్ టైటస్ జీ. భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా 1930 సంవత్సరంలో అహింసాయుత ఉప్పు సత్యాగ్రహ కవాతుని మహాత్మా గాంధీ గారు తన సబర్మతి ఆశ్రమంలో 79 మంది వాలంటీర్లతో ప్రారంభించారు. దండీ వద్ద ఇది చివరికి 50,000 మందితో ముగిసింది. ఆ 79 మంది వాలంటీర్లలో ఉన్న ఏకైక క్రైస్తవుడు శ్రీ తివర్తుండియల్. గాంధీ గారు ముద్దుగా పెట్టిన పేరు టైటస్ జీ. అతని యొక్క ప్రతిరూపమే భారతదేశ 500 నోటుపై ఉన్నటువంటి 11 మందిలో ఒకరి యొక్క అనగా క్రైస్తవ మత గురువు యొక్క ప్రతిరూపం అని చాలామంది తెలియజేస్తూ ఉంటారు. క్రైస్తవులు విదేశీయులు, క్రైస్తవ మతం విదేశీ మతం కాబట్టి వారు స్వాతంత్ర పోరాటంలో ఒక భాగం కాదు అనే మాటలు ఈ మధ్యకాలంలో చాలా తరచుగా మనం వింటున్నాం. కానీ అలాంటి వారి దురదృష్టం ఏంటంటే భారత స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ఎంత సాదాసీదాగా చదివినా అది స్వరాజ్యం కోసం పోరాడడంలో భారత క్రైస్తవుల భాగస్వామ్యాన్ని సులువుగా వెల్లడిస్తుంది. మహాత్మా గాంధీ గారి చరిత్ర భారతదేశ స్వాతంత్ర కథతో అనేక విధాలుగా విడదీయరాని విధంగా అల్లబడింది. భారతదేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ అహింస ప్రపంచానికి నాయకత్వం వహించడంతో అనేక మంది భారత క్రైస్తవులు గాంధీ యొక్క నైతిక నాయకత్వం మరియు బోధనలకు ఆకర్షితులై అతని సహాయకులుగా, సన్నిహితులుగా మారిపోయారు. వారు గాంధేయ ఆలోచనల పట్ల తీవ్రంగా ప్రభావితమై జాతీయవాదాన్ని స్వీకరించారు. మహాత్మా గాంధీ యొక్క క్రైస్తవ సన్నిహితులను నిశితంగా పరిశీలిస్తే స్వాతంత్ర ఉద్యమంలో భారతీయ క్రైస్తవులు పోషించిన పాత్ర ఏమిటో తెలుస్తుంది. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో ఒకరు టైటస్ జీ. 1905 నుండి 1980 మధ్య కాలంలో జీవించిన టైటస్ జీ అసలు పేరు తివర్తుండియల్. ఇతని స్వస్థలం కేరళలోని మారమోన్. తివర్తుండియల్ని గాంధీ గారు ఆప్యాయంగా టైటస్ జీ అని పిలవడం వల్ల అతనికి ఆ పేరు స్థిరపడిపోయింది. టైటస్ జీ కేరళలోని మార్తోమా సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. అతడు తన స్కూలు విద్య పూర్తి చేసుకున్న తరువాత ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఆ తరువాత డైరీ మేనేజ్మెంట్ కూడా చదివి తద్వారా పాలు పాశ్చరైజేషన్, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, జున్ను వంటి వివిధ పాల ఉత్పత్తులను తయారు చేసే నిపుణుడిగా మారాడు. గాంధీ గారి పిలుపు మేరకు ఎటువంటి జీతము ఆశించకుండా సబర్మతిలోని గాంధీ ఆశ్రమంలో తన పాడి పరిశ్రమ నైపుణ్యాన్ని ఉపయోగించడం ప్రారంభించాడు. అయితే గాంధీ గారు వృద్ధాప్యంలో ఉన్న టైటస్ జీ యొక్క తండ్రి గారి పోషణ కోసం ప్రతి నెల ₹5 ఇచ్చేవారంట. ఆశ్రమ సభ్యునిగా బ్రహ్మచర్యాన్ని స్వీకరించి అక్కడి మరుగుదొడ్లను శుభ్రం చేయటం, నదిలో గాంధీ గారి బట్టలు ఉతకడం అతని దినచర్యగా మారింది. 1930వ సంవత్సరంలో బ్రిటిష్ వారి ఉప్పు పన్నులను నిరసిస్తూ ఆశ్రమం నుండి తీర ప్రాంతమైన దండి వరకు రోజుకి 10 మైళ్ళ చొప్పున 24 రోజుల పాటు 239 మైళ్ళ నడక యాత్ర ప్రారంభించారు మహాత్మా గాంధీ. ఈ దండి మార్చిలో అన్ని మత వర్గాలకు చెందిన వారు పాల్గొన్నారు. ప్రతిరోజు వారు వస్త్రాలు నేయడం, ప్రార్థన చేయడం తమ దినచర్యగా మార్చుకున్నారు. 1930వ సంవత్సరంలో జరిగిన ఈ గొప్ప యాత్రలో పాల్గొన్న వారిలో టైటస్ జీ కూడా ఒకరు. అయితే ఉప్పు సత్యాగ్రహ యాత్ర అయిపోయిన వెంటనే పోలీసులు అతన్ని తీవ్రంగా కొట్టారు. అతడు అరెస్ట్ చేయబడి జైలు పాలయ్యాడు. జైలు నుండి విడుదలై నేరుగా మళ్ళీ ఆశ్రమానికే వెళ్ళాడు. 1933వ సంవత్సరంలో టైటస్ జీ తాత్కాలిక బ్రహ్మచర్యాన్ని విడిచి కేరళకు చెందిన అన్నమ్మను వివాహం చేసుకున్నాడు. అన్నమ్మ తన భర్త కోరిక మేరకు తనకు ఇష్టం లేకపోయినా బంగారు ఆభరణాలను తీసివేసి మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ వస్త్రాలను ఉతకడం అలవాటు చేసుకుంది. కొంతకాలానికి వీరి కుటుంబం భారతదేశమంతా పర్యటించి పాడి పరిశ్రమ మెలకువలను గూర్చి అవగాహన కల్పించడం ప్రారంభించారు.
తన కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి టైటస్ జీ కేరళలో ఉన్న తన సొంత ఆస్తిని కూడా అమ్ముకున్నారు. 1970వ సంవత్సరంలో టైటస్ జీ ది భారత్ ఆఫ్ మై డ్రీమ్స్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో నా దేశంలో ప్రతి భారతీయుడు సమానంగా పరిగణించబడాలనే తన ఆశావహ దృక్పథాన్ని వెల్లడించారు. టైటస్ జీ తన 75 సంవత్సరాల వయసులో మరణించారు. తన తోటి స్వాతంత్ర సమరయోధులే కాకుండా అతడు ఎన్నడూ పథకాలు లేదా పెన్షన్లు ఆశించలేదు, పొందలేదు కూడా. టైటస్ జీ భోపాల్లో తన ఇంటిలోనే క్రైస్తవ సంఘాన్ని మరియు మిషన్ సంస్థను ఏర్పాటు చేసి క్రైస్తవ సంఘ స్థాపన కొరకు కూడా ఎంతో కృషి చేశారు. ప్రతి వ్యక్తి యొక్క గౌరవాన్ని విశ్వసించే భక్తిగల క్రైస్తవుడు ఈ టైటస్ జీ. అందరూ సమానంగా పరిగణించబడాలి అని కోరుకున్నాడు ఈ భారత క్రైస్తవుడు. విద్యావంతుడు, నిపుణుడు అయినను జాతీయవాదాన్ని తలకెక్కించుకుని స్వాతంత్ర సమరోచిత భావాలను గుండెల్లో నింపుకొని లాఠీ దెబ్బలు తిన్నాడు ఈ ప్రార్థనాపరుడు. ఈ విధంగా భారతదేశ స్వాతంత్ర సమరోద్యమంలో క్రైస్తవుల యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది అనేది మనం గ్రహించాల్సిన వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.